నమస్తే, నేను వర్మ. ప్రస్తుతం మనం మినియేచర్ ఆవులు ఎలా ఉంటాయి, వాటి స్థితిగతులు ఎలా ఉంటాయని అడిగి తెలుసుకుందాం. మన ఎదురుగుండా కపిల మినియేచర్ కౌ, అలాగే తెలుపు మినియేచర్ ఆవు మన దగ్గర ఉంది. మీకు కపిల కలర్ ఉందని, కానీ ఇది కపిలావు కాదండి, ఇవి మినియేచర్. ఇది కూడా మినియేచరే అండి. ఇవి 2 నుంచి 2.5 అడుగుల ఎత్తుల లోపు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఇది 1 ఫీట్ లోపే ఉంటదండి. ప్రెసెంట్ ఇది నిన్నే పుట్టింది, డెలివరీ అయ్యింది. ఇది మీరు చూసినట్టయితే మొత్తం ఫుల్ గ్రోత్ వచ్చిన ప్రెగ్నెంట్ ఆవు. మీరు చాలా మంది అనుకుంటారు ఇవి పొంగునూరు ఆవులని, కానీ ఇవి పొంగునూరు ఆవులు కాదు. సో పొంగునూరులో కొంచెం అగ్రెసివ్ గా ఉంటాయండి, 3 నుంచి 5 అడుగుల వరకు ఉంటాయి. సో ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. అంటే ఒకటి క్లారిటీ చేయండి, పొంగనూరు ఆవుల్లో మినియేచర్ కౌస్, మినీ కౌస్, నాన్ కౌస్ అంటున్నారు. అలాగే ఇది పొంగనూరు కౌ కాకపోతే ఏ తరహా మినియేచర్ కౌ? ఇది మన ఆంధ్రప్రదేశ్ కి చెందిన నెగిటివ్ బ్రీడ్ ఉంటదండి, బ్రహ్మ బ్రీడ్ అని. వాళ్ళకి వంశముకు చెందినవి ఇవి. ఆ బ్రీడ్ నుంచి వచ్చినవి. డాక్టర్ పి కృష్ణంరాజు గారు వీటిని మినియేచర్, మైక్రో, నానో అని 3 విధాలుగా విభజించి హైట్ ప్రకారం తయారు చేసినవి. ఇవి మీకు ఎక్కడా ఉండవండి, కేవలం నాడిపతి గోశాలలో మాత్రమే కనిపిస్తాయి. మిగతా వాళ్ళు చాలా మంది మీరు చూస్తూ ఉంటారు, ఈ మధ్యన పొంగునూరు ఆవులని మినియేచర్ అని అమ్ముతున్నారు. కానీ అవి పొంగునూరు పుట్టిన దూడలండి. 10 రోజుల నుంచి 15 రోజులకు మాత్రమే ఉండే దూడలను 1 సంవత్సరం 2 సంవత్సరాలని అమ్ముతున్నారు. కానీ తర్వాత మామూలు పొంగునూరు ఆవుల్లో 3 నుంచి 5 అడుగులు పెరుగుతాయి. అవి మీరు ఇంట్లో పెంచుకోవడానికి పనిచేయవు. ఇవి ఒరిజినల్ మినియేచర్ అండి. మీరు చూసినట్టయితే మీరు చూడొచ్చు, ఈ హైట్ బట్టి కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. చాలా హైట్ తక్కువ కదండి, మనం పాలు తీసుకోవడం అదే ఇబ్బంది ఏమి ఉండదండి. మీరు మామూలుగా వెరీ ఫ్రెండ్లీ నేచర్ గా ఉంటాయి కాబట్టి మనం ఇంట్లోనే వీటికి పాలను తీయచ్చు. మీరు చూసినట్టయితే చాలా మంది పెద్ద దూడల పక్కన చిన్న దూడలు కట్టడం వల్ల వాటిని చిన్న ఆవులు అనుకుంటున్నారు. కానీ మీరు చూడండి, తల్లి దగ్గరికి వెళ్ళి పాలు తాగుతుంది. మినియేచర్ కోసమే పెడుతుంది. ఏంటి దీని ఆరిజిన్ ఏంటి, ఎక్కడది బుల్, ఎక్కడది దాని ఆరిజిన్ ఏంటి, దాని పెడిగ్రీ ఏంటి అని అడిగితే మీ దగ్గర సమాధానం ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ కి చెందించిన బ్రహ్మ బ్రీడ్ జాతికి చెందినవండి. డాక్టర్ గారు 18 ఏళ్ళు రీసెర్చ్ తర్వాత వాళ్ళు చేసిన న్యాచురల్ టెక్నిక్స్ ద్వారా మనకి ఇంత చిన్న ఆవులను చేయడం జరిగింది. ఇప్పుడు ఒకటి చెప్పండి మేడం, మామూలుగా ఆవు లైఫ్ స్పాన్ చూసుకుంటే 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటుంది అంటారు. కానీ ఈ మినియేచర్ కవ్వు ఏకంగా 20 ఏళ్ళ పైనే ఎలాగా సస్టైన్ అవుతుంది? ఇదంతా న్యాచురల్ ప్రాసెస్, మీకు తెలిసే ఉంటుంది. మామూలుగా హైట్ మనకి గిరావులు, ఒంగోలు ఆవులు ఇవన్నీ ఉంటాయి. అవి 14-12 ఏళ్ళు లైఫ్ స్పానే ఉంటాయి. దీనికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. మనకు నాభి భాగం భూమికి ఎంత దగ్గరగా ఉంటుందో గ్రావిటేషనల్ ఫోర్స్ అది ఎక్కువ కాలం బతుకుతుంది. ఇవి ఎక్కువ కాలం జీవించడానికి కూడా అదే కారణం అండి. ఇవి చిన్నగా ఉండడం వల్ల, సైజు చిన్నగా ఉండడం వల్ల 20 ఏళ్ళకి పైగా జీవిస్తాయి. మేడం ఒకటి చెప్పండి, మీరు ఒక ఆవుని ఎవరైనా దూర ప్రాంతం నుంచి వచ్చి కొన్నారనుకోండి, దాని నుంచి ఏంటంటే అది పూర్తి ఆరోగ్యంగా ఉందా లేదా, దాని పెడిగ్రీ అంతా మాకేమైనా సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఉంటుంది? అవునండి, మా నుంచి తీసుకెళ్ళినప్పుడు దీనికి మేము ఇది ఆరోగ్యంగా ఉంది, ఎంత ఏజ్ లో ఉంది, మీకు పెద్దదిగాక ఎంత హైట్ వరకు పెరుగుతుంది, మేము దీనికి ఏమేమి వ్యాక్సిన్ వేయించాం, ఇది ఎలా ఉందని చెప్పి కండిషన్తో కలిపి ఫిట్నెస్ సర్టిఫికేట్ అని చెప్పి మేము ఇస్తామండి దీనికి. సో దాని ద్వారా మీరు నెక్స్ట్ ఏం చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు. మీరు బయట వాళ్ళతో చూస్తే ఇవన్నీ ప్రొవైడ్ చేయరు, ఎందుకంటే అవన్నీ దొరికే నార్మల్ దేశీ ఆవులు కాబట్టి. మేము బ్లడ్ లైన్, ఈ తల్లిదండ్రుల మేము డీటెయిల్స్ కూడా ఇస్తామండి. ఎన్ని జనరేషన్స్ ముందు, దీనికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు, దానికి బ్లడ్ లైన్ ఏంటి, అండ్ మగని ఆడిని ఇచ్చినప్పుడు వేరే వేరే బ్లడ్ లైన్ ఇస్తాం. అవి న్యాచురల్ ప్రాసెస్ ద్వారా బ్రీడింగ్ చేసుకోవడానికి వీలుగా మేము ఇస్తామండి.